Taste the Daily. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand. హలో వెంకీ గారు, వెల్కమ్ టు గలాటా తెలుగు. సో మీది ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు ఐ ఫౌండ్ అవుట్ వన్ ఇన్సిడెంట్ అబౌట్ యువర్ కెరియర్. అదేంటంటే ఒక పాయింట్లో యూ హ్యాడ్ టు డిసైడ్ ఏ బోట్ మీద సేల్ చేయాలి అని, యాక్టింగా డైరెక్షన్ అని చెప్పి. ఉషా కిరణ్ మూవీస్కి వెళ్తే అక్కడ ఒక సీనియర్ పర్సన్ మీకు చెప్పారు, రెండు కుదరవు, రెండు కష్టం అవుతుంది, ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ యూ సెడ్ you sat down and thought about it for 30 minutes. That's it. Not even 30 minutes actually. Yeah. So what was that choice? Acting వద్దు, డైరెక్షనే కావాలి. అండ్ అదే రోజు మీకు 3 యాక్టింగ్ రోల్స్ కూడా వచ్చాయంట కదా. సో యూ హ్యాడ్ టు స్టిక్ టు డైరెక్షన్. వాట్ వాస్ ద మోటివేషన్ బిహైండ్ దట్ చాయిస్? ఎక్కడో ఐ వాస్ మోర్ ప్యాషనెట్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్. సో వాటి మీద ఎక్కువ ఏమంటారు ప్రేమ ఉండటం వల్ల ఏమో ఐ వాజ్ మోర్ డ్రిఫ్టింగ్ టువర్డ్స్ ఏంటి దట్ సైడ్. సో అందుకనే నాకు ఎందుకో యాక్టింగ్ అనేది ఐ వాజ్ నెవర్ అ కంఫర్టబుల్ యాక్టర్. ఐ యూస్ టు మేనేజ్ అంతే. ఐ వుడ్ రేట్ మై యాక్టింగ్ యావరేజ్ టు జస్ట్ అబౌట్ యావరేజ్. సో ఈ రైటింగ్ వచ్చేసి ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్. సో అందుకే ఇట్ వాజ్ అ క్విక్ డెసిషన్ అంతే, ఇంకా ఐ డెంట్ లుక్ బ్యాక్. ఓకే. సో బట్ అప్పుడు మీరు డైరెక్షన్ మొదలు పెడుతున్నప్పుడు 7 years పడుతుందని మీకు తెలియదు. యూ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్ బిఫోర్ 30, బట్ యూ బికేమ్ వన్ ఎట్ 34. అంటే ఈ నెంబర్స్ మీరే చెప్పారు. రైట్. సో ఈ 7 years లో ఎక్కడ వరంట్ యూ టెంప్టెడ్ టు గో బ్యాక్ టు యాక్టింగ్? నో, నెవర్, నాట్ ఈవెన్ వన్స్. నో, నెవర్. ఓకే. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే the first 3 films, like we can call it like Venky 1.0, Venky 2.0, 2.0 from obviously with Vathi. The first 3 films, they are in one zone. Okay, they are neat films, watchable, easily watchable films, pleasant films, light hearted ga untai. But Vathi lo there was something that was more than just watchable anamata. It was striking anpichindi. The first 3 films I have seen them, chusestanu, I move on. But something in Vathi was very striking, especially that Maharajaya sequence. That I think is the best set piece you have directed so far. So what went into that? Because నాకు అది చాలా ఇష్టం. అప్పటి వరకు మూవీ ఒక లెవెల్లో ఉంటుంది, బట్ ఆ అబ్బాయి వచ్చి ఆ గట్టు పడగొట్టి వాటర్ వెళ్ళి ధనుష్ ఫీట్ని టచ్ చేసినప్పటి నుంచి ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ ఐ లవ్ దట్ ఎంటైర్ సీక్వెన్స్. సో డిడ్ యూ లైక్? ఐ వాంటెడ్ అ చేంజ్. అంటే love stories, first half in India, second half in US, in abroad. ముందు మొనాటనీ బ్రేక్ చేద్దాం అనుకున్నాను. బ్రేక్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్తోనే రావాలనుకున్నాను. సో ఐ హ్యాడ్ లైక్ 2-3 scripts అండ్ దిస్ వాజ్ వన్ స్క్రిప్ట్ దట్ ఎందుకో ఆ రోజు ఇది చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పేసి నాకు అనిపించడం, అండ్ అది పిక్ చేసుకుని అది కరెక్ట్గా బాగా చేయాలనుకున్నది. దట్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ హ్యాడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఆఫ్టర్ 3 films ఆల్సో ఎవరన్నా నా దగ్గరకు వచ్చేసి స్టిల్ పీపుల్ రిమెంబర్ మీ ఫర్ తొలి ప్రేమ, దట్ మీన్స్ నేను జస్ట్ దెర్ ఇస్ నో గ్రోత్. 2018లో వచ్చిన తొలి ప్రేమ గురించి 2021లో కూడా అందరూ మెన్షన్ చేస్తున్నారంటే ఇన్ స్పైట్ ఆఫ్ మీ డూయింగ్ అనదర్ 2 films. ఐ థాట్ ఓకే, మేబీ దిస్ ఇస్ ద టైమ్ వేర్ ఐ హ్యావ్ టు షిఫ్ట్ గేర్ అండ్ మేక్ అ డిఫరెంట్ మూవీ విచ్ నెక్స్ట్ టైం నేను కలిసినప్పుడు వచ్చేసి సార్ సినిమా గురించి కూడా మాట్లాడాలి, నేను చేసే నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడాలి. అది అలా అనుకున్నందుకే నేను సార్ సినిమా ఎంచుకోవడం జరిగింది, తీయటం జరిగింది. ఆ సీక్వెన్స్ ఎస్పెషల్లీ దట్ సీక్వెన్స్ ఆర్గానిక్లీ, యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మనం అలాంటి ఒక హోలీ సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు, ఒక చిన్న హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ఓరియంటెడ్ ఆనెస్ట్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు అలా ఐడియాస్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇప్పుడు దట్ ఫిల్మ్ ఆ సినిమాలో వచ్చేసి మీకు ఆ పర్టికులర్ ఏంటి వెలివేసే సీన్ వచ్చేసి అందరికీ చాలా ఇష్టం. ఆ సినిమాలో ఇంకా అలాంటి బోల్డ్ ఉంటాయి. దేర్ ఇస్ అ సీన్ వేర్ he'll talk about Abdul Kalam in the first half. There will be a scene where he'll be talking about the class difference in the classroom. A caste difference adanta mention చేస్తారు. ఎండ్కి వచ్చేసరికి ఒక త్యాగం అనేది, ఒక టీచర్ చేసే త్యాగం. సో ఇవన్నీ కూడా మనం అలాంటి ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఇన్స్పిరేషన్స్ కూడా మనకు అలాగే దే విల్ జస్ట్ కమ్ అండ్ దే విల్ షో us and they'll make us lead.
అంటే మేకర్స్ మూవ్ ఫార్వర్డ్. సో నాకు ఆ సినిమా రాస్తున్నప్పుడు ప్రతిసారి నాకు వచ్చేసి ఏదో ఒక ఇన్స్పిరేషనల్ సీన్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇట్ కెప్ట్ ఆన్ ఏంటి హెల్పింగ్ మీ మూవ్ ఫార్వర్డ్. నైస్. అండ్ మూవీ 2 లాంగ్వేజెస్లోనూ సక్సెస్ అయింది, బైలింగ్వల్, తమిళ్లోనూ హిట్టే, తెలుగులోనూ హిట్టే. బట్ రిసెప్షన్ అండ్ ఫీడ్బ్యాక్ పరంగా వాజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? తమిళ ఆడియన్స్ ఆ ఫిల్మ్ ఎలా ప్రాసెస్ చేసుకున్నారు, తెలుగు ఆడియన్స్ ఎలా ప్రాసెస్ చేసుకున్నారు, ఏదైనా నోటీస్ చేశారా? లేదండి, నాకు ఎందుకంటే తమిళ్లో ఎంత చేసిందో తెలుగులో అంత చేసింది. బాక్స్ ఆఫీస్ కాదు, రిసెప్షన్ కూడా నాకు అంతే ఈక్వల్లీ చేశారు. కాకపోతే నేను ఎక్కువ చెన్నైలో ఉండను కాబట్టి మనకు తెలియదు, కాబట్టి నేను ఎక్కువ ఇక్కడ హైదరాబాద్, నేను ఉండేది ఇక్కడ, వర్క్ చేసేది కూడా ఇక్కడే కాబట్టి నేను సరిపడా అంత రిసెప్షన్ నేను అందుకోలేకపోయానేమో. ఉండుంటే నాకు నిజంగా ఆ టైంకి, ఎందుకంటే ఆ వేడిలో ఉన్నప్పుడే మనకి పొగడ్తలైనా లేకపోతే ఏదైనా వచ్చేస్తాయి ఆ 1-2 weeks. దాని తర్వాత వచ్చేసి పీపుల్ విల్ జస్ట్ మూవ్ ఆన్ టు అనదర్ ఫిల్మ్, నెక్స్ట్ ఫిల్మ్. సో బట్ ధనుష్ గారు నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్పేవారు, ఇలాగ వచ్చేసి నాకు ఇలా సో అండ్ సో ఏంటి ఒక పెద్ద హీరో వచ్చేసి ఫోన్ చేసి చెప్పారు, ఇది ఇలా యూనో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ వెంకీ. అలా ఆయన ఎప్పుడు నాకు చెప్పేవారు. హీ యూస్ టు టెల్ మీ ఎవ్రీథింగ్. ఎవరన్నా చెప్తే నాకు ఇమీడియట్ గా ఫోన్ చేసి, వీళ్ళు ఈ రోజు కలిసారు వెంకీ, ఇలా అనుకున్నారు, ఇలా అన్నారు, కంగ్రాట్స్, నిజంగా యూ డిజర్వ్ దిస్ అని నాకు అలాగే ఎప్పుడు నాకు ఒక సపోర్ట్ ఇస్తా ఉండేవారు. సో ఇన్ దట్ వే నాకు యు ఆర్ aware of the reception, but I didn't receive it, feel it exactly. Yeah, exactly. But reception is equally good in Tamil. Telugu ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారో తమిళ్లో కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు. నైస్. ఇప్పుడు సార్ మూవీ అప్పుడు ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు దట్ ఇకపైన నేను జానర్ అనేది రిపీట్ చేయను. No 2 films of mine should fall in the same genre. Yes. And sir రిలీజ్ కి ముందే చెప్పారు మీరు నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అంటే I want to do a finance based drama, something like Wolf of Wall Street అని. So genre is the starting point for Lucky Bhaskara. Genre, yeah, maybe. అంటే ఇప్పుడు నేను I didn't want to do another message oriented film. That's that's పక్కా. నేను ఇంకొకసారి ఇప్పుడు now that I made a film called Sir, నేను నెక్స్ట్ వచ్చేసి let's not do message. What do I do? Let's do some crazy grey క్యారెక్టర్ ఉన్న ఒక ఫిల్మ్, ఏదైనా ఒక చిన్న ఏంటి అడ్రినల్ రష్ వచ్చే ఒక సినిమా రాయాలనుకున్నాను. అలాగే రాయటం జరిగింది. అలాగే ఈ ఐడియా నేను వంశీ గారికి పిచ్ చేయటం జరిగింది, అలాగే దుల్కర్ గారికి పిచ్ చేయటం జరిగింది. అండ్ యూనో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. నైస్. అండ్ ఫిల్మ్ మేకింగ్ లో రైటర్ డైరెక్టర్ కదా, ఏది హార్డెస్ట్, ఏది మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అని అడిగితే కీపింగ్ ఇట్ సింపుల్ అని చెప్పారు. అండ్ యూ సెడ్ దట్ one important person told you that it's very simple to make things complicated, and it's very complicated to make things simple. Keep it simple. So how do you simplify your writing or say your process? So రైటింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Lucky Bhaskar writing was the toughest part because it had too many technical terms. బ్యాంకింగ్ సెక్టర్లో ఉండే టెక్నికల్ టర్మ్స్ కానీ అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే ఈవెన్ టుడే ఇఫ్ ఐ హ్యావ్ టు రైట్ ఎ చెక్, అప్పుడప్పుడు తప్పులు వెళ్తూ ఉంటాయి. సో ఐఎమ్ నాట్ రియలీ గుడ్ విత్ బ్యాంకింగ్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఆన్ బ్యాంకింగ్, సో హౌ ఐ షుడ్ బి పర్ఫెక్ట్. సో ఐ సాట్ విత్ ఫ్యూ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ది బ్యాంకింగ్ సెక్టర్, ఫ్రమ్ ది షేర్ మార్కెట్, ఎవ్రీవన్. కూర్చుని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది, నోట్స్ తీసుకోవడం జరిగింది, అప్పుడు నేను రాయటం జరిగింది. సో దిస్ ఇస్ లైక్ మీ గోయింగ్ టు స్కూల్ అగైన్. సో ఇది ఇప్పుడు సార్ కావచ్చు, లేకపోతే రంగ్దే, మిస్టర్ మజ్ను అండ్ తొలి ప్రేమ, దే డింట్ హ్యావ్ ఎనీ అంటే కొంచెం ట్రైనింగ్ తీసుకోవాల్సినంత అవసరం, ఫెమిలియర్ జోన్ కాబట్టి. ఇది అన్ఫెమిలియర్ జోన్ కావటం వల్ల నేను వచ్చేసి కొంచెం గైడెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ గైడెన్స్ తీసుకోవడం వల్ల నేను వచ్చేసి ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ డీటెయిల్డ్గా రాస్తాను. డీటెయిల్డ్గా రాసిన తర్వాత ఓకే, am I just complicating stuff? End of the day it's money going from one place to another when finally అది. సో ఆ సింప్లిఫై చేయడానికి నేను అట్లీస్ట్ ఒక ఫైవ్ డ్రాఫ్ట్స్ అన్న చేయాల్సి వచ్చింది. అంటే ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ షూట్ I was writing and trying to simplify the terminology. Okay. So adi toughest part for this film was writing. Endukante andariki ardham avvali. Just idu vachesi idu multiplex cinema ani cheppesi easy ga oka maata anese vallu kuda
ఇది చూసి లేదు ఇది బీసీ సెంటర్స్ కూడా అర్థం అవుతుంది అనిపించుకోవాలి. సో ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ అనగానే మామూలుగా యూజువలీ ట్రేడ్లో ఉన్న వాళ్ళు వచ్చేసి ఏమంటారు, ఇది ఏ సెంటర్స్. బట్ నేను ఈరోజు అయితే ఇప్పుడే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇది బి సెంటర్స్కి సి సెంటర్స్ కూడా ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే డబ్బు అర్థమైన ప్రతి ఒక్కరికి ఈ సినిమా అర్థం అవుతుంది. ఇప్పుడు ఏంటి లైక్ బ్యాంకింగ్ అకౌంట్స్ and you have like proper well versed when people come to Venky Atluri for their taxes, for their accounts advice. I'm not an accountant. Yeah, I'm a director, but no, ఎక్కడి వరకు నేర్చుకోవాలి అక్కడి వరకు నేర్చుకోండి. దాని తర్వాత అంటే ఐ డోంట్ గెట్ టూ మచ్ ఇన్ టు ఫినాన్సెస్ అంటే అదంతా, ఎందుకంటే మన పని వేరు. దెర్ ఆర్ పీపుల్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్, దిస్ ఐ ఓన్లీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అలాగా ఐ జస్ట్ ట్రై టు స్టిక్ టు మై ప్రొఫెషన్. సో ఇప్పుడు అడ్రినలిన్ రష్ క్రియేట్ చేయాలని వన్ ఆఫ్ ది ఇంటెన్షన్స్ కదా స్క్రిప్ట్. సో అడ్రినలిన్ రష్ క్రియేట్ చేయాలంటే ప్లే గ్రౌండ్ అనేది ఏదన్నా ఉండొచ్చు ఆ స్క్రిప్ట్ కి. వై స్పెసిఫికలీ బ్యాంకింగ్, ఎస్పెషల్లీ బికాస్ మీరు చెప్పారు ఓకే డబ్బు అర్థమైన వాళ్ళందరికీ ఇది అర్థమవుతుందని, బట్ బ్యాంకింగ్ అని అనుకున్న వెంటనే కొంచెం ఇన్యాక్సెసిబుల్ ఏమో అనిపిస్తుంది కదా. సో వై స్పెసిఫికలీ బ్యాంకింగ్ ఫర్ అడ్రినలిన్ రష్? సో బేసిక్లీ మీరు ఒకసారి ఇఫ్ యూ జస్ట్ రీబ్రష్ యువర్ మెమరీ, ఎప్పుడన్నా ఒక ఇండియన్ ఫిల్మ్, ఇండియన్ సినిమాలో అంటే బిగ్ స్క్రీన్ మీద ఒక బ్యాంకింగ్ సెక్టర్ మీద సినిమా ఇప్పటి వరకు వచ్చిందా? వెబ్ సిరీస్ ఉన్నాయి బట్ నో ఫిల్మ్. యా, ఒక సినిమా, ప్రాపర్ సినిమా, థియేటర్ సినిమా, ఈవెన్ వెబ్ సిరీస్ కూడా ఇట్స్ నాట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. బ్యాంకింగ్ మీద మీరు ఎక్కువ సినిమా అనేది మీకు ఎప్పుడు నాకు తెలిసి రాలా. సో ఒక కొత్త వరల్డ్ చూపించవచ్చు. ఇప్పుడు ఒక కొత్త వరల్డ్ చూపించినప్పుడు ఎప్పుడు మనకి ఒక కిక్ వస్తుంది. ఇప్పుడు మీకు అంటే నాట్ కంపేరింగ్, బట్ ఇప్పుడు కేజీఎఫ్ అనేది ఒక కొత్త వరల్డ్, అందుకే జనాలు అందరికీ దానికి అట్రాక్ట్ అయ్యారు. అలాగే రాజమౌళి గారి సినిమా తీసిన ప్రతిసారి ఇట్స్ అ న్యూ వరల్డ్, అందుకే అది అందరికి. సో బేసిక్లీ ఐ వాంటెడ్ టు షో అ న్యూ వరల్డ్ ఇన్ మై వే. సో ఒక బ్యాంకింగ్ సెక్టర్ అసలు రోజు మనకి డైలీ అవసరమైన డబ్బు ఉన్న బ్యాంకు మనం నెలకొకసారి కూడా వెళ్ళాం. యాక్చువల్గా వెళ్ళాలనుకో, ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా ఇట్స్ అ టీడియస్ ప్రాసెస్, బట్ it's a beautiful world actually. Okay, how money operates within ఏంటి అక్కడ లోపల ఎలా జరుగుతాయి, ఎలా మనకి ఆ రోజుల్లో వచ్చేసి టోకెన్లు ఎలా ఇచ్చేవారు, ఇవన్నీ చాలా చిన్న ఏంటి అంశాలు చాలా ఏంటి ఇంట్రెస్టింగ్ గా కనబడతాయి. ఇవన్నీ మనం చూడం కాబట్టి. సో చూడండి, ఏదైనా కొత్తగా ఫస్ట్ టైం క్రియేట్ చేసి అది క్రియేట్ చేసిన దాంట్లోనే మనం ఒక చిన్న అడ్రినలిన్ రష్ తీసుకొస్తే ఆడియన్స్ వచ్చేసి ఆ కిక్ ఫీల్ అవుతారు అనేదే నా నమ్మకం. నాట్ నెసెసరీలీ వి క్రియేట్ యాక్షన్ వరల్డ్ ఫర్ ఎవ్రీ. ఇప్పుడు మీకు ఆ రోజు వచ్చేసి రామ్ గోపాల్ వర్మ గారు శివ తీసినప్పుడు ఇట్ వాజ్ అ న్యూ వరల్డ్. ఇట్స్ నాట్ ఆ యాక్షన్ అలాంటిది మనం ఇదివరకు చూసాం, బట్ హీ క్రియేటెడ్ అ న్యూ వరల్డ్. సో మేబీ మై అంబిషన్ వాజ్ టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్, న్యూ బ్యాంకింగ్, ఒక బ్యాంకింగ్ వరల్డ్ని క్రియేట్ చేసేసి జనాలను వచ్చేసి దాంట్లో అంటే వాళ్ళ ఏమంటారు సెన్సెస్ కూడా దాంట్లో అంటే కంప్లీట్గా ఆ వరల్డ్ లో కలిసిపోవాలనేదే నా ప్రయత్నం. ఓకే, అంటే నేను చాలా క్యూరియస్గా ఉన్నది ఏంటంటే ఈ బ్యాంకింగ్ టర్మినాలజీస్ వాటన్నిటిని వాడి ఒక హై ఎలా తెప్పించబోతున్నారు అనేది ఐఎమ్ క్యూరియస్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్ ఆస్పెక్ట్. సో బై 30th you'll know, ఎందుకంటే you will get that high, 100% చెప్తున్నాను. నేను సార్ సినిమా తీసినప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్ గా నేను ఆ రోజు చెప్పాను, ఈ సినిమా గురించి కూడా నేను అంతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. దిస్ వరల్డ్ విల్ డ్రాగ్ యువర్ అటెన్షన్, అరెస్ట్ యువర్ అటెన్షన్, అండ్ మీ ప్రతి సెన్సెస్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు తెలియకుండా వచ్చేసి గో ఇన్ టు ద ఫిల్మ్. అండ్ అంటే ఇయర్స్ కావచ్చు, ఐస్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ గూస్ బంప్స్ watching a few scenes. Nice. So yeah, in one way I'm sure your senses will get arrested watching this film. I like that phrase, senses will get arrested. And indaka mention chesaru kada grey character ani cheppi, how do you make the audience root for a grey character? See, you always rooted for a grey character. No, but let's say make us care for him or
say make him likable? That's a thin balance kada. See, we think it's a thin balance, a thin line, but మనకి తెలియకుండానే we always rooted for a great character. మీరు సినిమాలు చూస్తే Pushpa KGF, we always rooted for a great character. Why? Because there is a gray, ఏంటి ఒక గ్రే ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అంటే అది ఎలాంటిదంటే అవకాశం వస్తే నువ్వు అది అవ్వవా అనేది మనం క్వశ్చన్ చేసుకునేటప్పుడు మనకు ఆన్సర్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ రిచ్, ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ రిచ్ బై హుక్ ఆర్ క్రూక్. అది మనం ఒక సేఫ్ గేమ్ ప్లే చేసినంత వరకు ఎవరికి అంటే ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఒకరిని ఏమంటారు, ఒక మంచి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా, వాడికి హాని చేయకుండా మనం ఏదైనా చేయొచ్చు అనేదే చాలా మంది మైండ్ సెట్, మోరల్ గా. సో ఇక్కడ కూడా ఈ సినిమాలో కాన్సెప్ట్ కూడా అదే. ఏంటంటే ఎంత యూనో ఆ గ్యాంబుల్ అనేది ఎంత గొప్పగా ఆడేమన్నది, ఇప్పుడు ఆపామన్నది ముఖ్యం. సో ఈ సినిమా కాన్సెప్ట్ అక్కడ నుంచి మొదలైంది. నైస్. అండ్ ఇప్పుడు ఈ హై క్రియేట్ చేయాలి, అండ్ యు నో దట్ జెన్జీ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ రీల్స్ అండ్ షార్ట్స్. లాంగ్ ఫార్మ్ ఇంటర్వ్యూస్ కూడా జనాలు చూడడం చాలా తగ్గించేశారు. బికాస్ ఎవ్రీబడి ఈస్ అడిక్టెడ్, దే వాంట్ దట్ ఇన్స్టెంట్ హై అన్నమాట. 30 seconds, 1 minute మ్యాక్స్. డూ యూ థింక్, అండ్ అటెన్షన్ స్పాన్ అనేది ఒకటి సివియర్ గా డిమినిష్ అయింది. సో ఆర్ యూ అబ్జర్వింగ్ దాట్, అండ్ డూ యూ థింక్ that is changing the way films are being made, or say at least being processed by the audience? There is a certain issue, as you said, ఏంటి attention span తగ్గిపోతుంది. And ఆ ఇష్యూని అడ్రస్ చేసే all filmmakers including me, we are aware of it, but at the same time when you have a interesting sequence of 1 hour, they'll watch. అంటే 1 hour is too ఏంటి కొంచెం స్ట్రెచ్. మేబీ ఒక సీక్వెన్స్ ఆఫ్ 10 minutes ఉంది, an elaborate sequence of 10 minutes, if it's interesting you, they'll watch. But again, ఏదైనా బోర్ కొట్టి సీన్ 1 minute ఉన్నా సరే they'll skip button 10 times. ఆ 1 minute వెళ్ళిపోద్ది. So basically it's not about the length, it's about how well you're trying to arrest them. సో మీరు ఓకే ఇక్కడ ఆడియన్స్ హుక్ అవుతారు, ఇక్కడ అరెస్ట్ అవుతారు అనేది ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మీది లేకపోతే మీ ఎడిటర్ది ఆర్ ద టీమ్ ఇన్వాల్వ్డ్ ఎడిటింగ్ టేబుల్ మీద, అది ఎలా మీకు ఎలా వర్క్ అవుతుంది ఆ డెసిషన్ మేకింగ్? సో బేసిక్లీ రైటింగ్ పార్ట్ లో వచ్చేసి నేను కొన్ని అనుకుంటాను, ఇది ఇక్కడ వర్క్ అవుతుంది అని. 90% ఆఫ్ ద టైమ్స్ నేను మా ఎడిటర్ వచ్చేసి ఏంటి వి విల్ బీ ఆన్ ద సేమ్ పేజ్. 10% టైమ్స్ మేబీ ఐఎమ్ రాంగ్, బట్ ఐ విల్ గివ్ ఇట్ టు మై ఎడిటర్. వై? బికాస్ ఎవరి పని వాళ్ళు చేయాలి అగైన్. సో ఎడిటింగ్కి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మమకారాలు ఏముండవు. దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వెన్ నవీన్ ఏంటి ఇదేం అవసరం లేదంటే నీకు పిచ్చా ఇది వచ్చేసి వర్కౌట్ అవుతుందని చెప్పిన రోజులు ఉన్నాయి. ఒక్కోసారి వచ్చేసి లేదు ఇది వర్కౌట్ అవుతుందంటే లేదు వెంకీ ఇది వర్కౌట్ కాదు ఇది వద్దులే అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఎడిట్ టేబుల్కి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ ఆ రూమ్లో వచ్చేసి యూఆర్ ఆల్వేస్ ద సెకండ్ సిటిజన్, యూ హ్యావ్ టు టేక్ దట్ బ్యాక్ స్టెప్. ఎందుకంటే అప్పుడే ఏంటి ఇప్పుడు ఎడిటర్ అంటే మరి ఆయన పని అదే కదా. సో అక్కడ వచ్చేసి ఐఎమ్ ద డైరెక్టర్, ఏంటి నా మాట ఎనకుండా యూ హ్యావ్ టు లిసన్ టు మీ అనేది అనకూడదు. ఇన్ ది ఎడిట్ రూమ్ మై ఎడిటర్ ఇస్ మై ఫస్ట్ సిటిజన్, ఐ ప్లే ద సెకండ్ ఫిడ్ల్. హూ మేక్స్ ద ఫైనల్ డెసిషన్? ఇట్స్ యూ. ఏది ఫైనల్ డెసిషన్? ఫైనల్ డెసిషన్ ఇట్స్ మీ. బట్ ఏంటి ఎడిటర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై డెసిషన్. నైస్. అండ్ నిమిష్ రవి గారు సినిమాటోగ్రఫీ చేశారు. అండ్ మీ ఫిల్మోగ్రఫీలో కూడా చూస్తే ఐ థింక్ ఫస్ట్ 2 films జార్జ్ సి విలియమ్స్ గారు, అండ్ దెన్ ఆబ్వియస్లీ పీసీ గారు, అండ్ దెన్ యువరాజ్ గారు రత్నవేల్ గారి అసిస్టెంట్. సో వై డూ కీప్ చేంజింగ్ సినిమాటోగ్రఫీస్? దట్స్ వన్ థింగ్. ఇఫ్ ఇట్స్ లాజిస్టిక్స్, ఓకే, డేట్స్ ఇష్యూస్ అవంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఫస్ట్ క్వశ్చన్, వై డూ యూ లైక్ keep changing cinematographers? Mostly it's logistics. ఏంటి ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నేను ఒక 3 నెలలు రాస్తాను, బట్ సినిమాటోగ్రాఫర్స్ వచ్చేసి దే హ్యావ్ దట్ కంఫర్ట్ టు మూవ్ ఆన్ టు అ నెక్స్ట్ ఫిల్మ్ క్విక్లీ. సో ఐ సమ్టైమ్స్ హీరో డేట్స్ వల్ల కావచ్చు, ఐ కాంట్ వెయిట్ ఫర్ సర్టన్ పీపుల్. అంటే ఇప్పుడు నేను టెక్నీషియన్ గురించి నేను వెయిట్ చేయలేను.
జార్జ్ తో నేను 2 సినిమాలు తీసిన తర్వాత నేను రంగ్దేజ్ వెళ్ళినప్పుడు నేను వచ్చేసి ఇట్ వాజ్ అప్పుడు నితిన్ గారు ఆల్రెడీ మన పీసీ గారితో పనిచేసి ఉన్నారు. సో పీసీ గారు అన్నప్పుడు ఓకే మై ఎవ్రీబడి లవ్స్ పీసీ సార్, ఇట్స్ లైక్ ఎవ్రీ వన్ చైల్డ్హుడ్ డ్రీమ్ టు వర్క్ విత్ అ లెజెండ్ లైక్ హిమ్. సో అలా పీసీ గారితో పని చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యువరాజ్ గారితో పని చేయడానికి వచ్చేసరికి అగైన్ అప్పుడు పీసీ గారు ఐ థింక్ హీ వాజ్ డూయింగ్ అ హిందీ ఫిల్మ్, హిందీ ఫిల్మ్ సంథింగ్ హిందీ ఫిల్మే ఒకటి చేస్తున్నారు. అప్పుడు నేను యువరాజ్ గారితో వెళ్ళాను. దాని తర్వాత యువరాజ్ గారితో జరిగిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ అగైన్ నిమిష్ గారితో వచ్చింది. సో 90% ఆఫ్ ద టైమ్స్ కెమెరామెన్ని రిపీట్ నా ఒక్కడి విషయంలో కాదు, చాలా మంది విషయంలో రిపీట్ అవ్వకపోవటానికి కారణం అయితే మాత్రం ఇట్స్ డేట్స్ ఇష్యూస్. ఓకే. అండ్ ఇందులో నిమిష్ గారు ఎందుకంటే పీరియడ్ ఒకటి ఆయన కురూప్ చేశారు, సో అదే నా రెఫరెన్స్ పాయింట్. లేకపోతే అంటే నాకు ఐ వాంటెడ్ సమ్మన్ యంగ్ అండ్ దుల్కర్ గారు వచ్చేసి హీ సజెస్టెడ్ మీ నిమిష్. దెన్ ఐ సా హిస్ వర్క్, ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. అప్పుడు కూడా ఇనిషియల్ గా ఆయన డేట్స్ లేవు, తర్వాత సడన్లీ వన్ మూవీ గాట్ క్యాన్సిల్డ్ ఆర్ పుష్డ్ అండ్ హిస్ డేట్స్ ఓపెన్డ్ అప్. అండ్ నేను ఆలోచించింది ఏంటంటే ఓకే దుల్కర్ గారికి ఒక చిన్న కంఫర్ట్, ఆల్రెడీ 2-3 సినిమాలు చేసి ఉన్నారు, ఒక చిన్న కంఫర్ట్ కూడా ఉంటుంది కాబట్టి నేను ఓకే ఇమీడియట్ గా ఓకే అనేసాను. సో దాని తర్వాత బట్ నా వర్క్ ఎలా ఉంటుంది అనేది నాకు అప్పుడు తెలియదు. బట్ ఫస్ట్ 1 week లో నాకు అర్థమైపోయింది ఓకే దిస్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ ద ఫ్యూచర్ అని. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్. October 31st చూడడానికి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Taste the Daily. Holidays nale adi namma GT Holidays da, South India's #1 travel brand.